దయ్యం ఈ పదం వింటే ఎందుకో భయం. పగలెన్నెన్నా కబుర్లు చెప్తాం. కానీ రాత్రి, ముఖ్యంగా తెల్లవారుజామున భయపడని వారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుంచి మనకి అలా ఫీడ్ చేశారు. దయ్యం అంటే వామ్మో భయం అని అంతగా. అంతేకాదు 3 గంటలకి డెవిల్స్ అవర్ అని కూడా అంటారు. రాత్రి 3 గంటల సమయంలో నిజంగా దయ్యాలు తిరుగుతాయా? ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా బ్యాంగ్ అయిందా? నాకైతే బ్యాంగ్ అయింది. అందుకే దీని గురించి ఆన్సర్ వెతికాను. మరి ఆన్సర్ ఏంటో మీతో పంచుకుంటాను, వినేసేయండి. దయ్యం ఈ పేరు చెబితేనే మనలో అధిక శాతం మందికి గుబులు పుడుతుంది. ఇక అది రాత్రిపూటైతే ఆ భయం వర్ణించలేం. అయితే అసలు దయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే రోజులో ఓ సమయాన్ని మాత్రం డెవిల్స్ అవర్ అని పిలుస్తారు. అవర్ ఆఫ్ ది డెడ్ అని పిలుస్తారనమాట. అసలు అలా ఎందుకు పిలుస్తారు? నిజంగానే ఆ సమయంలో దయ్యాలుంటాయా? తదితర విషయాల గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు గురించి అందరికీ తెలుసు కదా. ఆయన తన చివరి ఘడియల్లో సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన్ని సిలువ వేసింది మధ్యాహ్నం 3 గంటలకట. అందుకే ఆ గంట సమయాన్ని గాడ్లీ అవర్ అని పిలుస్తారట. అందుకు పూర్తిగా విరుద్ధమైన సమయం అంటే తెల్లవారుజామున 3 గంటల్ని డెవిల్స్ అవర్ అని పిలుస్తారట. అప్పుడు దెయ్యాలకు బాగా శక్తి ఉంటుందట. ఆ సమయంలో దేవుళ్ళ శక్తి నశిస్తుందట. ఈ క్రమంలోనే ఆ సమయంలో దయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని, ఆ గంట పాటు వాటికి సమయం అనుకూలంగా ఉంటుందని చెప్తారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో మన శరీరంలో గుండె కొట్టుకోవటం, పల్స్ రేట్ వంటివి అసాధారణమైన రీతిలో ఉంటాయట. ఈ క్రమంలో ఆ సమయంలో మెలకువ వస్తే సహజంగానే మనకు కొంత కంగారు, ఆతృత ఉంటుందట. అయితే పైన చెప్పిన డెవిల్స్ అవర్ ప్రకారం అయితే ఆ సమయంలో మెలకువ వస్తే వెంటనే పడుకోవాలని, మెలకువతో ఉండకూడదని చెప్తారు. అయితే కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఆ సమయాన్ని మంచిది అని భావిస్తారు. ఏదేమైనా ఆ సమయంలో మనం గాఢ నిద్రలో ఉంటాం కాబట్టి అంత సాధారణంగా మెలకు రాదు. కాకపోతే మన ఆరోగ్య దృష్ట్యా మాత్రం ఆ టైంలో అసలు మెలకువతో ఉండకూడదు. ఏమంటారు?